హలో అండి, నేను మీ డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, రికన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విశాఖపట్నం. సో ఈరోజు మోస్ట్ కామన్గా నన్ను ఓపీలో అడిగేది ఏంటంటే, మేడం ప్రెగ్నెంట్ కదా, నాకు నచ్చినవన్నీ తినేయచ్చా, అన్నీ తినేయచ్చా ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా మేడం? ప్రెగ్నెంట్ కదమ్మా, ఏది కావాలంటే అది పెట్టేద్దాం, పచ్చాలు ఏమన్నా ఉంటే ప్రెగ్నెన్సీ తర్వాత చూసుకుందాం, ఇలాంటివే కదా మాట్లాడుతూ ఉంటారు అందరూ. సో ఈ వీడియో అలా అనుకునే వాళ్ళందరి కోసం ఏంటంటే మిత్, ఫ్యాక్ట్. సో మిత్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో నచ్చినవన్నీ తినొచ్చు, ఏదైతే అది తినొచ్చు. దట్ ఈస్ అ మిత్. ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనం ఏం తీసుకుంటామో, ప్రెగ్నెంట్ మదర్ ఏం తీసుకుంటుందో, తన టమ్మీలో ఏం జరుగుతుందో, బేబీ ఫ్యూచర్ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎపిజెనెటిక్స్. సో ఈట్ హెల్దీ, ఈట్ మైండ్ఫుల్లీ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ సో దట్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ బేబీస్ ఫ్యూచర్. అంటే ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా చూసుకొని తింటే అదే మీ బేబీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే బేబీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోయాయి అని వార్నింగ్ సైన్ అనమాట. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫుడ్. ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనే దాని మీదే. సో ప్రెగ్నెన్సీలో ఈట్ బ్యాలెన్స్డ్ డైట్, ఈట్ హెల్దీ, ఈట్ ఆన్ టైమ్. అండ్ దేర్ ఆర్ సమ్ ఫుడ్స్ మనం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాల్సినవి. అవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్ ఈజ్ ఫిష్ అంటే చాలా ఇష్టం మేడం, నేను తినేస్తాను, నాకు నచ్చినట్టు అంటే లేదు. ఫిష్లో ఏంటంటే మెర్క్యూరీ శాతం ఎక్కువ ఉంటుంది. దానివల్ల మెర్క్యూరీ పాయిజనింగ్ అనేది అవ్వటం, లేదంటే కడుపులో పడకపోవడం, దానివల్ల మళ్ళీ వామిటింగ్స్ ఇలాంటివి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం అనేది చాలా కామన్గా చూస్తాం. అండ్ సెకండ్ ఏంటంటే అన్కుక్డ్ నాన్ వెజ్, పోర్క్ కానీ ఇలాంటివి ఏమన్నా తీసుకున్నప్పుడు దాంట్లో ఆల్రెడీ పారాసైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ టాక్సోప్లాస్మా పారాసైట్స్ అంటారు. సో ఇలాంటి పారాసైట్స్ ఏమైనా ఉండడం వల్ల దానివల్ల వచ్చే డిసీజెస్ ఉంటాయి. సో అవాయిడ్ ఫిష్, అవాయిడ్ అన్కుక్డ్ రా మీట్ అండ్ అన్పాస్చరైజ్డ్ మిల్క్ ఆల్సో. సో పాస్చరైజ్డ్ మిల్కే తీసుకోవాలి. అన్పాస్చరైజ్డ్ మిల్క్ వల్ల అన్హెల్దీ బ్యాక్టీరియా అంతా గట్లోకి వచ్చేసి ఆల్రెడీ గట్లో ఉన్న హెల్దీ బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేసేసి, సో గట్ మైక్రోబియం అంతా మారిపోయి డైజెషన్ అవ్వక, తర్వాత దాంతో మళ్ళీ గట్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్, మోషన్స్, వామిటింగ్స్ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ట్రై టు అవాయిడ్ అన్పాస్చరైజ్డ్ మిల్క్, చీజ్ ఇలాంటివి. అండ్ ఇంకోటి ఏంటంటే హై కెఫీన్. కాఫీ లవర్స్, ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ప్రతి దాంట్లో కాఫీ లవర్ అని ఉంటుంది, అవునా? సో కాఫీ లవర్ అని చెప్పుకుంటే ఓకే, కానీ అదే పనిగా రోజంతా కాఫీ తాగడం అనేది కూడా మంచిది కాదు, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కాఫీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే రక్తనాళాలు సన్నగా అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల బేబీ గ్రోత్ సరిగా ఉండదు, గ్రోత్ రెస్ట్రిక్షన్ అయిపోతుంది, చిన్న బేబీ పుడుతుంది, బేబీ వెయిట్ సరిగా గెయిన్ అవ్వదు. సో రెస్ట్రిక్ట్ యువర్ కెఫిన్ ఇంటేక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆల్కహాల్. ఇప్పుడు బోత్ మెన్ అండ్ ఉమెన్ కలిసి తాగడం అనేది చాలా కామన్. ప్రెగ్నెన్సీలో ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫీటల్ ఆల్కహాలిక్ సిండ్రోమ్స్ అని చెప్పి కొన్ని సెట్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి, అవి బేబీలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫైనల్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హై యాడెడ్ షుగర్స్ అండ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్. కుక్ చేసుకునే ఓపిక లేదు అంటే ఆకలి బాగా వేసో, ప్రెగ్నెన్సీలో ఆకలి బాగా వేసో, లేదంటే క్రేవింగ్స్ వచ్చో ప్యాకేజ్డ్ ఫుడ్స్, తర్వాత బర్గర్స్, పిజ్జాస్, చిప్స్, చాక్లెట్స్, ఇలా ఏదైనా కానీ, సో హై షుగర్ కంటెంట్ ఉన్నవి కానీ, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నవి కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయి కానీ అవి డెఫినెట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాటి వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా 10 to 20% ఈజీగా పెరిగిపోతాయి. సో ట్రై టు అవాయిడ్ దోస్ థింగ్స్. So eat healthy, eat mindfully in your pregnancy, have a healthy and safe pregnancy. Thank you.